వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఇండోర్ బ్యాడ్మింటన్ షటిల్ ప్లేయర్స్ ఆత్మీయ మిత్రులందరూ కలిసి ప్రముఖ రాజకీయవేత్త షటిల్ క్రీడాకారుడు బొద్దిరెడ్డి ప్రభాకర్ రెడ్డి టీపీసీసీ జనరల్ సెక్రటరీగా ఎన్నికైన సందర్భంగా వారిని ఘనంగా సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు లయన్ వంగరి వేణుగోపాల్, కూతటి రమేష్, ఏఈ పుల్యాల రాజిరెడ్డి, కాంట్రాక్టర్ సుధాకర్, కానిస్టేబుల్ నరసింహారావు, సదానందం, పెద్ద శివ, చిన్న శివ, ప్రభాకర్, లక్ష్మారెడ్డి, రాజేందర్, శ్రీధర్, సాయి, పోలీస్ కానిస్టేబుల్స్ శ్రీధర్, సంతోష్, నరసింహులు, కందుకూరు దేవేందర్, డ్రైవర్ శ్రీధర్, ఎస్బీఐ కుమార్, పాషా, రాజు, గడ్డం కేశవమూర్తి పాల్గొని సన్మానానంతరం బొద్దిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గురించి వారు పార్టీకి చేసిన సేవలు, అలాగే బ్యాడ్మింటన్, షటిల్ క్రీడల పట్ల అభివృద్ధి, వారికి ఉన్న చిత్తశుద్ధికి పట్టుదల గురించి గడ్డం కేశవమూర్తి వివరించారు. బొద్దిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రాబోయే రోజుల్లో ప్రభుత్వ పరంగా అధికార పదవుల్లో ఉండాలని వారందరూ కోరుకున్నారు. వివిధ పదవులు నిర్వహించి ఇటీవలే రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమితులైన అందరివాడు ఆత్మీయ మిత్రుడు బొద్దిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ, మరి ప్రభాకర్ అన్న గురించి రెండు మాటలు చాలా అందరికీ తెలిసినప్పటికీ మరో రెండు మాటలు చెప్పక తప్పదు. గత 40 సంవత్సరాలుగా ఒకే ఒక పార్టీ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ అంచెలంచెలుగా ఏఐసీసీ మెంబర్ వరకు ఎదిగిన బొద్దిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మరి తెలంగాణ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా విశిష్ట సేవలు అందిస్తూ హనంకొండలో మరి మాకు మంచి స్టేడియం నిర్మించడంలో క్రియాశీలక పాత్ర పోషించాడు. ఇటీవల కూడా దాని మరమ్మతుల కోసం 68 లక్షలు స్థానిక ఎమ్మెల్యే నాయన రాజేందర్ రెడ్డి గారితో ఒత్తిడి తెచ్చి మరి 68 లక్షలను మంజూరు చేయించి ఇప్పుడు అది పునరుద్ధరణ పనులు కూడా పూర్తి చేయడంలో చాలా క్రియాశీలకంగా పనిచేశాడు. మరి ప్రభాకర్ రెడ్డి గారు అన్ని పదవులు పార్టీ పరంగా అన్ని పదవులు నిర్వహించి కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తూ అందరికీ తలలో నాలుకలా మెదులుతూ మరి మన క్రీడా స్ఫూర్తిని కూడా ప్రదర్శిస్తూ షటిల్లో కూడా ఆయన ప్రావీణ్యాన్ని ప్రదర్శిస్తూ మన అందరితో స్నేహ సంబంధాలు కొనసాగిస్తూ అంచెలంచెలుగా మరి జాతీయ స్థాయి పార్టీలో ఎదగడం జరిగింది. ఈ సందర్భంగా మరి మన వంగరి వేణు, తర్వాత మన శివ, మన రవి అందరూ కూడా అన్నకు ఘన సన్మానం ఈరోజు చేయడం చాలా ముదావహం, సంతోషదాయకం. ఈ సందర్భంగా మరి ప్రభాకర్ రెడ్డి గారితో నాకు గత 40 సంవత్సరాలుగా అనుబంధం. ఆయన నేను కలిసి చదువుకున్నాం. ఆయనతోనే ఎప్పటికీ ఉంటా. అసలు నన్ను చూడగానే ఇటు మీ ప్రభాకర్ రెడ్డి అని అడుగుతారు అందరూ కూడా. అలాంటి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. మరి ఈ సందర్భంగా అన్న గురించి 2 మాటలు చెప్పే అవకాశం నాకు వచ్చినందుకు నేను సంతోషం వ్యక్తం చేస్తూ, మరి అన్న రానున్న రోజుల్లో కూడా నామినేటెడ్ పదవి తీసుకుని ప్రభుత్వంలో కొనసాగాలని ఆకాంక్షిస్తూ మరి ఆ దిశగా కూడా తప్పకుండా అవకాశాలు వస్తాయని తెలియజేస్తూ, ముఖ్యంగా ఏంటంటే ఆయనతో పనిచేసిన వాళ్ళు ఆయన శిష్యులే రాష్ట్ర మంత్రివర్గంలో 4 మంత్రులుగా ఉన్నారు. ఆయన చేతుల మీద పెరిగిన వాళ్ళు 10 మంది ఎమ్మెల్యేలు కూడా మరి ఈ రోజు ప్రభుత్వంలో ఉన్నారు. మరి ఆయనకు అవకాశం రాలేదు. తప్పకుండా రానున్న రోజుల్లో ఒక 6 నెలల్లో మనం కూడా ఆయనను నామినేటెడ్ పోస్ట్ లో చూడబోతున్నాం. ఇది రావాలని ఆకాంక్షిస్తూ ఈ సందర్భంగా మరి ఘన సన్మానం పొందిన ప్రభాకర్ అన్నకు కృతజ్ఞతలు చేస్తూ ఈ సందర్భంగా 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు ఆత్మీయ మిత్రులు వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఇండోర్ స్టేడియానికి సంబంధించిన షటిల్ ప్లేయర్స్ అందరూ కూడా వారి ప్రభు పక్షాన నాకు ఈ యొక్క సన్మానాన్ని నేను చాలా ఆనందంగా స్వీకరిస్తూ వారికి నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మనందరం కూడా ఎప్పుడు కూడా స్నేహభావంతో, స్నేహాన్ని మించింది మరొకటి లేదనే దానికి నిదర్శనమే ఈ రోజు మనందరం అనేది ఈ సందర్భంగా మనవి చేస్తూ, ముఖ్యంగా ఇప్పుడు మిత్రుడు కేశవమూర్తి చెప్పినట్టు కాంగ్రెస్ పార్టీలో నేను విద్యార్థి దశ నుండి ఎన్ఎస్సీఐ, యూత్ కాంగ్రెస్, ఏఐసీసీ అన్ని లెవెల్లో కూడా నేను పనిచేయడం జరిగింది. నాకు ఇది ఈ కొత్తగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి అనేది మనకు పాతదే. అయినా కూడా వాళ్ళందరూ కూడా ముఖ్యమంత్రి గారు, పిసిసి ప్రెసిడెంట్ గారు, ఇతర వాళ్ళందరూ కూడా ఈ కమిటీలో ఉండాలి, మనకు ఉందాతనంగా ఉంటది, నువ్వు పనిచేయాలని చెప్పి ఎంపీ, ఎమ్మెల్యే అందరితో పాటు నన్ను కూడా ప్రధాన కార్యదర్శిగా వేయడం జరిగిందని తెలియజేస్తూ, ఈ రోజు మనం ప్రతిరోజు వ్యాయామంలో షటిల్ అనేది చాలా ముఖ్యం కాబట్టి నేను మొదటి నుంచి కూడా ప్రతి మనిషి డాక్టర్ దగ్గరికి పోతే వ్యాయామం చేయాలంటారు, వ్యాయామం 1 అవర్ చేయాలంటారు, ఏదైనా ఒకటి చేయాలంటారు. అందుకోసమే షటిల్ క్రీడాకారులందరికీ కూడా నేను మరొకసారి కృతజ్ఞత తెలియజేస్తూ, మీరందరూ కూడా నిత్యం ఇది షటిల్ మరవకూడదు. ఈ షటిల్ అనేది మన జీవితాంతం కూడా మనం ఆడుతూ ఉండాలి.
ఈ రోజు మీకు సైంటిఫిక్ గా కూడా ఐడెంటిఫికేషన్ అయింది. షటిల్ ఆడే ప్రతి క్రీడాకారుడు ఎవరైతే ఉంటారో వాళ్లకు 6 సంవత్సరాల జీవితకాలం ఎక్కువ ఉంటుందని చెప్పి వాళ్ళు సైంటిఫిక్ గా చెప్పడం జరిగింది. కాబట్టి అన్నింటికీ మించింది షటిల్. కాబట్టి మీరు అందరూ కూడా ఈ షటిల్ ను విడనాడద్దని, పూర్తి స్థాయిలో మీరు ఇంకా ఉధృతంగా ఉండాలని చెప్పి మీరు ఈ రోజు నన్ను ఇంత ఘనంగా సన్మానించినందుకు మీ అందరికీ మరొకసారి నేను ప్రత్యేకంగా నా తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.